శివ సుందర్వింద హాల్లోకి వస్తారు. శివ ఎల్డర్ సీట్లో కూర్చుంటాడు. కైలాష్ శివని బ్లేమ్ చేయబోతే సుందర్ కైలాష్ని బ్లేమ్ చేస్తాడు. పెద్దాయన కోపాన్ని ఎదుర్కొన్న కైలాష్ ముఖం పాలిపోయింది. అతను జరిగేదేది నమ్మశక్యం కానట్లుగా చూస్తున్నాడు. అసలు శివ విందా ఫ్యామిలీ సింహాసనంపై కూర్చోడానికి పెద్దాయన ఎలా ఒప్పుకున్నాడనేది కైలాష్కి అర్థం కావట్లేదు. కాని అంతలోనే సుందర్వింద ఘాటైన చూపులను తట్టుకోలేక కైలాష్ అక్కడికక్కడే మోకరిల్లాడు. గోవింద్, కరణ్, శివ ఎదురుగా మోకరిల్లండి అని డీప్ వాయిస్తో అన్నాడు సుందర్వింద. వాళ్ళిద్దరికీ శివ ముందు మోకరిల్లటానికి ఎలాంటి సంకోచం లేదు. వాళ్ళింతకు ముందే శివ ముందు మోకరిల్లారు. శివని పూజించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పరువు కాదు ముఖ్యం, ప్రాణం ముఖ్యం. అందుకే మరొకసారి శివ ముందు మోకరిల్లారు. ఈరోజు ఫ్యామిలీ మొత్తాన్ని ఇక్కడికి పిలిపించి ఈ మీటింగ్ పెట్టడానికి నా దగ్గర ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది అని గంభీరంగా అన్నాడు సుందర్వింద. అంతా తమలో తాము ఏమిటా విషయమని గుసగుసలాడుకుంటున్నారు. ఏంటిది, సిచ్యువేషన్ ఇలా మారిపోయిందేంటి? పెద్దాయన కరణ్ని గోవింద్ని శివ ముందు మోకరిల్లమని చెప్తున్నాడు. ఇంకా శివని ఫ్యామిలీ ఎల్డర్ పొజిషన్లో కూర్చోబెట్టాడు. ఇది కరెక్ట్ కాదు. ఇంతకీ సోమేశ్వర్ ఎక్కడికెళ్ళాడు అని అనుకుంటున్నారు అక్కడి వారు. ఇన్ఫాక్ట్ విందా ఫ్యామిలీకి చెందిన సీనియర్ మెంబర్స్ అంతా షాక్లోనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. కేవలం కొన్ని గంటల్లోనే విందా ఫ్యామిలీలో ఎవరూ ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయని అనుకున్నారు. అందరి వైపు సీరియస్గా చూస్తున్న సుందర్ కళ్ళు శివ వైపు మాత్రం చాలా గౌరవంగా చూస్తున్నాయి. అతను విందా ఫ్యామిలీలోని చిల్డ్రన్స్ వైపు చూశాడు. మీరంతా క్లియర్గా వినండి. సోమేశ్వర్ గురించి మళ్ళీ విందా ఫ్యామిలీలో మాట్లాడడానికి ఎవ్వరికీ రైట్ లేదు. వాడు ఒక బీస్ట్. వాడు ఫ్యామిలీ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అతని ప్రాపర్టీ మొత్తం విందా ఫ్యామిలీకి చెందుతుంది అని అన్నాడు సుందర్వింద. అంతా ఒక్కసారిగా వాట్ అని అన్నారు. ఓల్డ్ మ్యాన్, ఎందుకు మీరు సోమేశ్వర్ని మన ఫ్యామిలీ నుంచి బయటకు పంపించారు అని అంతా ఆశ్చర్యంగా అడిగారు. వాడు చాలా క్రూరమైన మృగం. అందుకే వాడిని మన ఫ్యామిలీ ట్రీ నుంచి తొలగిస్తున్నాను. వాడి ఆస్తులన్నీ రీసైకిల్ చేయండి. ఇదే వాడి ముగింపు అని సుందర్వింద గంభీరంగా అనౌన్స్ చేసిన తర్వాత ఆ వార్తతో అందరికీ షాక్ తగిలినట్లు అయింది. ఆ సీన్లో ఉన్న ప్రతి ఒక్కరూ భయంగా ఒకరి మొహమొకరు చూసుకున్నారు. సోమేశ్వర్ వింద ఫ్యామిలీలోని 3 సీనియర్ లీడర్స్లలో ఒకరు. ఈ మధ్య అతను విందా ఫ్యామిలీకి అధిపతిలా విందా ఫ్యామిలీ మొత్తానికి చార్జ్ తీసుకున్నాడు. అయితే సడన్ గా సుందర్వింద ముందుకొచ్చి సోమేశ్వర్ని తొలగించి అతని ఇండస్ట్రీస్ అన్నీ రీసైక్లింగ్ చేస్తున్నానని అనౌన్స్ చేశాడు. దీన్ని బట్టి చెప్పొచ్చు విందా ఫ్యామిలీ నిజంగా అంత మారిపోయిందని అంటూ అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకు, ఏమిటి, ఏం జరిగిందని నన్ను అడగొద్దు. సోమేశ్వర్ ఒక బీస్ట్. వాడు మంచివాడు కాదు. అలాంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నా కొడుకు సోమేశ్వర్ ఇక లేడు. వాడు చనిపోయాడు. వాడు చావడానికి అర్హుడే అని కోపంగా అన్నాడు సుందర్వింద. అతనికి మాట్లాడుతున్న కొద్దీ కోపం ఎక్కువవుతుంది. వాట్, చనిపోయాడా? సోమేశ్వర్ వింద చనిపోయాడా అని అందరి నోట్లో నుంచి ఒకేసారి వాయిస్ వచ్చి ఆ ఇల్లంతా ప్రతిధ్వనించింది. అక్కడే ఉన్న విందా ఫ్యామిలీకి చెందిన సీనియర్ మెంబర్స్ ఫేస్లన్నీ పాలిపోయి వణుకు స్టార్ట్ అయింది. వాళ్ళు చాలా మంది సోమేశ్వర్పై డిపెండ్ అయ్యేవాళ్లే. అండ్ చాలా కాలంగా వాళ్ళు కూడా సోమేశ్వర్తో పాటు అతని బిజినెస్లలో ఉన్నారు. తాము పాపులర్ అవ్వడం కోసం, వెల్దీ పర్సన్స్ అవ్వటం కోసం సోమేశ్వర్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఈ ఇష్యూతో అంత పెద్ద సపోర్టర్ చనిపోయాడు అంటే ఎవ్వరికీ ఏం అర్థం కావట్లేదు. అందులో సోమేశ్వర్ సుందర్వింద కొడుకు. అలాంటిది ఆ కొడుకే చనిపోవాలని సుందర్ ఎందుకు కోరుకుంటున్నాడో, దీని వెనకున్న సీక్రెట్ ఏంటో పెద్దాయన బయటికొచ్చేసరికి ఏం జరిగిందో అని అంతా షాక్లో ఆలోచిస్తున్నప్పటికీ వాళ్ళ దగ్గర అనేక సందేహాలు ఉన్నప్పటికీ ఎవ్వరికీ అడిగే ధైర్యం లేదు. అంత సాహసం కూడా చేయలేదు. అందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడూ కూల్గా ఉండే సుందర్వింద విపరీతమైన కోపంతో ఉన్నాడు. అతని కోపానికి ఎవరూ మాట్లాడటానికి సాహసించలేదు. అంతా వణికిపోతూ చాలా సైలెంట్గా ఉన్నారు. సుందర్వింద శివ వైపు చూశాడు.
శివ ఎప్పట్లానే లైట్ స్మైల్తో టీ కప్తో ఉన్నాడు. సుందర్ వింద శివ ఫేస్లో ఏం అర్థం చేసుకున్నాడో తెలియదు, కాని అతను గంభీరంగా రెస్పెక్ట్గా తల ఊపి నెమ్మదిగా, విందా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. ఆల్మోస్ట్ 100 మంది. 3వ తరం పిల్లలు కూడా ఉన్నారు. నేనందరికీ చెప్పింది స్పష్టంగా వినిపించింది కదా. నేను ఈ రోజే రిటైర్ అవుతున్నాను. ఇక విందా ఫ్యామిలీ విషయాలలో నేను ఇంటర్ఫియర్ అవ్వను అని అన్నాడు. సుందర్ చెప్పింది విన్న అందరూ సస్పెన్స్తో ఆతృతగా ఉన్నారు. పెద్దాయన అంత త్వరగా సడన్ గా రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తాడని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి, మీరు రిటైర్ అవ్వబోతున్నారా? అలాంటప్పుడు విందా ఫ్యామిలీ ఇన్ఛార్జిగా ఎవరిని తీసుకోబోతున్నారు అని వెంటనే విందా ఫ్యామిలీకి చెందిన చాలా మంది సీనియర్ సభ్యులు క్వశ్చన్ చేశారు. సుందర్ విందా రిటైర్ అయితే తర్వాత విందా ఫ్యామిలీ యొక్క డీప్ ఫౌండేషన్ ఎవరికి అప్పగిస్తాడు అనే దాని గురించి అంతా వర్రీ అవుతున్నారు. ఇండియాలోనే టాప్ 5 దిగ్గజ ఫ్యామిలీలలో విందా ఫ్యామిలీ కూడా ఒకటి. అయితే బిజినెస్ సర్కిల్లో విందా గ్రూప్స్ లీడర్ మార్పు అనేది టోటల్ సర్కిల్లోనే చాలా ప్రభావితం చూపిస్తుంది. అదే న్యూస్ బిజినెస్ సర్కిల్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. ఈ నిర్ణయం బిజినెస్ సెక్టార్లో కౌంట్లెస్ పీపుల్ ఫ్యూచర్ని కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ విందా ఫ్యామిలీ కోసం ఒక ఇన్ఛార్జ్ని అపాయింట్ చేశాను. తననే ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎల్డర్ శివ. ఆయనే విందా ఫ్యామిలీకి హెడ్. ఇక విందా ఫ్యామిలీలోని ఎవ్వరికీ సొంత డెసిషన్స్ తీసుకునే రైట్స్ లేవు. ప్రతిదీ ఎల్డర్ శివనే డిసైడ్ చేస్తారు. మీరు బ్రతకాలా చావాలా అనే దాని గురించి కూడా శివనే డిసైడ్ చేస్తాడు అని గౌరవంగా శివవైపు చూసి అందరి వైపు సీరియస్గా చూస్తూ చెప్పాడు సుందర్ విందా. ఆయన స్వరం వినగానే విందా ఫ్యామిలీ హాల్ మొత్తం ఉడికిపోయింది. ప్రతి విందా ఫ్యామిలీ మెంబర్ కళ్ళు షాక్ అండ్ భయంతో నిండిపోయాయి. దాదాపు అదే టైంలో వారు శివ యొక్క ఫేస్ పై దృష్టి పెట్టారు. పెద్దాయన సుందర్ విందా ఫ్యామిలీ యొక్క ఫౌండేషన్ని బయట వ్యక్తికి అప్పగిస్తాడని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా చాలా సీక్రెట్గా ఎల్డర్ శివకి తన పొజిషన్ని అప్పగించారు. శివ చాలా చిన్నవాడు. అతని ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? శివ నిజంగా విందా ఫ్యామిలీ బాధ్యతలను వహించగలడా అనే డౌట్ అందరిలో కనిపిస్తుంది. పెద్దాయనా, మీరు తమాషా చేస్తున్నారా? విందా ఫ్యామిలీలో చాలా మంది సీనియర్ మెంబర్స్ ఉన్నారు. శివ 30 సంవత్సరాలు కూడా లేని యంగ్ పర్సన్. అతను ఇంత పెద్ద విందా ఫ్యామిలీని ఎలా చూసుకోగలడు? ఎలా బాధ్యతలు స్వీకరించగలడు అని ముందు రిజెక్ట్ చేశాడు కైలాష్. అవును, మీ నిర్ణయం చాలా తొందరపాటుగా ఉంది. కేవలం శివలాంటి వ్యక్తి ఇంత పెద్ద బాధ్యతని వహించగలడా? ఇది జోక్లా ఉంది. విందా ఫ్యామిలీకి 100 సంవత్సరాలు పునాది ఉంది. మీరు ఈ డెసిషన్ తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒకసారి ఆలోచించుకొని చెప్పండి అని అన్నాడు మరో సీనియర్ మెంబర్. ఈ విధంగా విందా ఫ్యామిలీలోని సీనియర్ మెంబర్స్ అంతా దాదాపు సేమ్ క్వశ్చన్స్ని రైజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళందరి వాదన ఒక్కటే. బయట వ్యక్తి అయిన శివకి విందా ఫ్యామిలీ ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించడం అనేది వాళ్ళకెవ్వరికీ నచ్చలేదు. సుందర్ విందా కళ్ళు చాలా పదునుగా మారాయి. అతను విందా ఫ్యామిలీలోని సీనియర్ మెంబర్స్ వైపు చూశాడు. అతని మనసులో కోపం కట్టెలు తెంచుకుంటుంది. నేను మౌంటైన్కి తిరిగి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. ఇంకేమైనా ఉందా మాట్లాడడానికి? ఇప్పుడు ఎల్డర్ శివ విందా ఫ్యామిలీకి అధిపతి. అది మీరు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా ఇదే నిజం. అండ్ సోమేశ్వర్ చాలా క్రూరమైన చావు చచ్చాడు. అతనిని చంపిందెవ్వరో కాదు, ఎల్డర్ శివనే. అండ్ అతను తన ఆస్తి మొత్తాన్ని కూడా కోల్పోయాడు. సో ఎల్డర్ శివ మిమ్మల్ని చంపాలి అనుకుంటే నేను ఆయన్ని ఆపను అని చాలా సీరియస్గా అన్న తర్వాత ఆయన కళ్ళు మూసుకుని సైలెంట్ అయ్యాడు. విందా ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అయ్యారు. వాళ్ళ మెదళ్ళు మొద్దుబారిపోయాయి. సుందర్ విందా ఇంకెవ్వరిని పట్టించుకోదలుచుకోలేదు. శివవైపు తిరిగి తల వంచుకొని, ఫ్యూచర్లో నేను ప్రతిదీ మీకే వదిలేస్తున్నాను శివ. విందా ఫ్యామిలీ బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదాలు అని గంభీరంగా అన్నాడు. శివ మెల్లగా స్మైల్ ఇచ్చాడు. అంతే, సుందర్ విందా ఎక్స్ప్రెషన్ వెంటనే రిలాక్స్ అయ్యి రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఇద్దరూ తమ పరివారంతో ఆ హాల్లో నుంచి వెళ్ళాలి అనుకున్నారు. ఇదంతా జరుగుతున్నప్పటికీ ఫ్యామిలీలోని ఏ ఒక్కరూ స్పందించలేదు.
వాళ్ళంతా భయంతో శివ వైపు చూశారు. ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్లు సడన్ గా చెప్తే జీర్ణించుకోవటానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా నేలపై మోకరిల్లి ఉన్న కైలాష్ ఫేస్ పాలిపోయింది. శివకి ఇంత భయంకరమైన బలం ఉందని, అతను సోమేశ్వర్ని చంపేశాడని, అందులో పెద్దాయన శివకి అంత రెస్పెక్ట్ ఇస్తాడని, ఒక దేవుడిలా గౌరవిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఫ్యూచర్లో శివ విందా ఫ్యామిలీ బాధ్యత తీసుకున్నాడనే విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి చాలా సమయమే పడుతుంది. శివ ఎక్స్ప్రెషన్ ఇండిఫరెంట్ గా ఉంది. లెక్కలేనన్ని కళ్ళు తన వైపే చూస్తున్నా అతను పట్టించుకోకుండా నెమ్మదిగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోబోయాడు. కరణ్, కోవింద్ మోకరిల్లిన చోటే కూలబడ్డారు. విందా ఫ్యామిలీలోని సీనియర్ మెంబర్స్ అంతా ఈ విషయం గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. అసలు శివ విందా ఫ్యామిలీలోకి ఎంటర్ అయిందే అజయ్ కోసం. అజయ్ పేరెంట్స్ మరణం గురించి మొదట శివ సోమేశ్వర్ని అడిగాడు. నిజానికి అక్కడున్న అందరికీ అజయ్ పేరెంట్స్ ఎలా చనిపోయారో తెలుసు. అప్పుడు శివ, తెలిసిన వారెవరైనా దాని గురించి చెప్పండి, లేదంటే మీ అంతు చూస్తానని హెచ్చరించాడు. కాని ఎవ్వరూ ముందుకు రాలేదు. అతనలా వార్నింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ దృష్టిలో అది ఒక జోక్లా అనిపించింది. అందరూ శివని ఎగతాళి చేశారు. ఫలితంగా కొన్ని గంటల్లోనే శివ విందా ఫ్యామిలీ స్పీకర్గా మారిపోయాడు. అది కూడా పెద్దాయన పూర్తి సపోర్ట్తో. ఇప్పుడు విందా ఫ్యామిలీ ఆస్తులన్నీ శివ ఆధీనంలోనే ఉంటాయి. ఏ అజయ్ ఆస్తినైతే విందా ఫ్యామిలీలో కలపాలి అని సోమేశ్వర్ అతని కొడుకు కోరుకున్నారో, ఈరోజు వాళ్ళ ఆస్తే విందా ఫ్యామిలీ అండర్లోకి వెళ్ళిపోయింది. దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు విందా ఫ్యామిలీలోని మెంబర్స్ మనసు భయాందోళనలతో నిండిపోయింది. శివ సోమేశ్వర్ని చంపేశాడు, అది కూడా పెద్దాయన సపోర్ట్తో. ఇప్పుడు అతను విందా ఫ్యామిలీకి కింగ్ అని చెప్పొచ్చు. రిజెక్ట్ చేయడానికి కూడా వారికి ధైర్యం లేదు. శివ అందరి ఖాతాలను సెటిల్ చేస్తానన్నాడు. ఆ సెటిల్మెంట్ ఏ విధంగా ఉంటుందో, దాన్ని భరించగలరా లేదా అనేది వాళ్ళ భయం. అజయ్ ఇంకా ట్రాన్స్లోనే ఉన్నాడు. అతనికి చాలా ఆనందంగా ఉంది. ఇక తనని విందా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ వెళ్ళగొట్టలేరు. తన ఆస్తులన్నీ ఎవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. తన తల్లిదండ్రులకు న్యాయం జరిగింది. ఇలా అనుకున్న అజయ్, ఎల్డర్ శివ అని అప్పుడే హాల్లో నుంచి బయటకు వెళ్తున్న శివని పిలుస్తూ శివ వైపు అడ్మైర్డ్ లుక్స్తో ఎమోషనల్గా పిలిచాడు. సుందర్ ఎల్డర్ శివని అధికారాన్ని తీసుకోమని అడిగిన తర్వాత విందా ఫ్యామిలీ యొక్క బేసిక్ బిజినెస్ శివ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడని అనౌన్స్ చేసిన తర్వాత అజయ్ మనసు ఎమోషన్తో నిండిపోయింది. నేను సరైన వ్యక్తిని పూజించాను. ఎల్డర్ శివ నేను ఊహించిన దానికన్నా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. తాతయ్య అతన్ని రెస్పెక్ట్గా చూస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా విందా ఫ్యామిలీ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయిన సోమేశ్వర్ని కూడా చంపేశాడు. అందుకు పెద్దాయన తన కొడుకుని చంపినందుకు పగ తీర్చుకోకపోగా దాన్ని యాక్సెప్ట్ చేశాడు. శివకి ఎంత టెరిబుల్ ఎనర్జీ ఉందో చెప్పడానికి ఇవి సరిపోతాయి. ఇప్పుడు ఎల్డర్ శివ ఇదే ఇంట్లో ఉన్నాడు. విందా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఫ్యామిలీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన బయట వ్యక్తి కేవలం శివ మాత్రమే. నా తల్లిదండ్రుల విషయంలో నేను తీర్చుకోవాలి అనుకున్న పగను ఎల్డర్ శివ తీర్చాడు అని అనుకున్న అజయ్ శివ గురించి చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. ఎల్డర్ శివ, నేను మీ కిందుంటాను. నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈరోజు మీరు చేసిన దానికి నేను లైఫ్ అంతా మీ కాళ్ళ దగ్గర పడుంటాను. మీరేం చెప్తే అది చేస్తాను. ఒక్కసారి కమాండ్ చేయండి, ఏదైనా సరే నేను మీకోసం చేస్తాను అని చాలా గౌరవంగా శివని చూస్తూ అన్నాడు అజయ్. శివ చాలా ప్రశాంతంగా, గోవింద్, కరణ్ సోమేశ్వర్తో పాటు కలిసి నీ తల్లిదండ్రుల్ని మర్డర్ చేయడంలో పాలు పంచుకున్నారు. ఆ ఇద్దరి జీవితాలను నేను నీకే ఇచ్చేస్తున్నాను. నువ్వు వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు అని అన్నాడు. అజయ్ కరణ్, కోవింద్ని ఏం చేయబోతున్నాడు? విందా ఫ్యామిలీ శివ చెప్పినట్లు వింటుందా? ఇప్పుడు శివ విందా ఫ్యామిలీని చూసుకుంటాడా? తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.